దుబాయ్ మనలో చాలామంది అసలు దుబాయ్ ఒక్కసారైనా వెళ్ళకుండానే దుబాయ్ అంటే మనకేదో పరిచయం ఉన్న ప్లేస్గా మన పక్కూరేగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకంటే మరి ప్రతి 10 ఇళ్లలో ఎవరో ఒకరు దుబాయ్, అబుదాబి, షార్జా ఇలా వెళ్ళి మనోళ్ళు పని చేసుకొని అక్కడ స్థిరపడ్డారు. కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే అర్థమవుతుందిగా గల్ఫ్ దేశాల్లో మనోళ్ళు ఎంతమంది స్థిరపడ్డారు అనేది. దుబాయ్ అంటే మనకి వెంటనే ఖర్జూరా పళ్ళు, బంగారం, అరేబియన్ గుర్రాలు, ఒంటెలు ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి. అయితే అసలు కలగన్నామా ఎడారిలో ఎండమావిలా అరేబియన్ ఎడారి మధ్యలో భారత హిందూ సాంప్రదాయాలకి తగ్గట్టుగా మొత్తం రాయితో ఒక గుడి దర్శనం ఇవ్వబోతోందని ఆధ్యాత్మికత, ఆధునికత కలగలిసిన ఈ ఆలయాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. అయితే నేను మాత్రం ఈ మందిరాన్ని మత సామరస్యతకు మారు పేరు అంటాను. అది ఎందుకంటే ముస్లిం రాజు ఈ గుడికి స్థలాన్ని ఇవ్వడం, క్రిస్టియన్ క్యాథలిక్ ఏమో ఆర్కిటెక్ట్, బౌద్ధ మతస్థుడు వచ్చేసి ఫౌండేషన్ డిజైనరు, సిక్ సర్దార్జీ ప్రాజెక్ట్ మేనేజరు, జైన మతస్థుడు ప్రాజెక్ట్ డైరెక్టరు, పార్సీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది. వీరితో పాటు వేల మంది రకరకాల మతాలకు చెందిన వాలంటీర్లు ఈ మందిరం కోసం పనిచేశారు. ఈ గుడి గురించి వినడానికి, చూడడానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే ఈ గుడి గురించి ఆలోచిస్తే మనకు కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. అవేంటంటే అసలు ముస్లిం కంట్రీలో హిందూ గుడి ఎందుకు కడుతున్నారు? ఇక అపర కుబేరులు, డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఉన్న అరబ్ షేకులు ఈ గుడి కట్టడానికి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా 27 ఎకరాల స్థలాన్ని ఈ గుడి కట్టడానికి ఎందుకు డొనేట్ చేశారు? దీని వెనుకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది? ఇక టైమింగ్ విషయానికి వస్తే మొన్న అయోధ్య రామ మందిరం, ఈరోజు అరబ్ దేశంలో ఈ గుడి, అసలు దీని వెనకాల ఏమైనా మతలబ్ ఉందా? ఇక ఈ ప్రశ్నలు అన్నిటి గురించి చర్చించుకోవడంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, భారత్ యుఏఈ మధ్యలో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. నేను పావని, మీరు చూస్తున్న నా ఛానల్ భారత్ రైజింగ్. అరబ్ దేశాలతో మన భారత్ వ్యాపార సంబంధాలు ఇప్పుడిప్పుడివి కావు. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం నుంచే మన వాళ్ళకి స్పైసెస్, బియ్యము, ధాన్యాలు, బట్టలు ఇలాంటివన్నీ పంపించేవాళ్ళు. మనం వచ్చేసి ఖర్జూరా పళ్ళు, అరేబియన్ గుర్రాలు, ముత్యాలు ఇలాంటివి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇక ఇప్పుడు వచ్చేసి మనం వాడే పెట్రోలు, డీజిలు, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఎక్కువగా యుఏఈ, సౌదీ, ఇరాక్ ఈ ప్రాంతాల నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. మీకు తెలుసా మన ఇండియన్ రూపాయే గల్ఫ్ దేశాల్లో ఒఫీషియల్ కరెన్సీగా చలామణి అయ్యేది. 1960 తర్వాతనే ఇప్పుడు వాళ్ళు వాడే దిరమ్స్ వచ్చాయి. ఇక ప్రపంచ రాజకీయాల విషయానికి వస్తే అమెరికా, అరబ్ దేశాల మధ్యలో చాలా ఫ్రెండ్లీ అగ్రిమెంట్స్ ఉండేవి. అయితే ఎప్పుడైతే అమెరికా వాళ్ళ ఫారిన్ పాలసీల్లో మార్పులు చేసుకుందో అప్పుడు ఈ రిలేషన్షిప్స్లో గ్యాప్స్ మొదలయ్యాయి అనమాట. అదే సమయంలో మరి మన భారత్ కూడా ప్రపంచ పటంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది కదా. సో భారత్ ఈ అమెరికా స్థానాన్ని ఆక్రమించేసిందనే చెప్పొచ్చు. గల్ఫ్ దేశాలతో మనకున్న వ్యాపార సత్సంబంధాలు 5000 ఏళ్ల నుంచి ఉన్నాయి. ఇక మన భారతీయులు అక్కడ స్థిరపడి కష్టపడి ఆ దేశాల అభివృద్ధికి 100 ఏళ్ల నుంచి పాటుపడుతూనే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు రాని గుడి ఇప్పుడే వస్తుంది అంటే మాత్రం దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మోడీ గారు. 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక వెంటనే 2015లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడో ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ 34 ఏళ్ల గ్యాప్ తర్వాత మోడీయే ఫస్ట్ యుఏఈని విజిట్ చేశారనమాట. దీనికి ఎంతగానో సంతోషపడిన అరబ్ రాజు మరి ఇక్కడ ఎంతో కాలంగా స్థిరపడ్డ భారతీయులకి కానుకగా ఇస్తున్నాను అని చెప్పి 27 ఎకరాల స్థలాన్ని గుడి కోసం కానుకగా ఇవ్వడం జరిగింది. ప్రపంచ పటం మీద మోడీకి ఉన్న ఇమేజ్, ఆయన డెసిషన్ మేకింగ్, ఇక చేస్తాలే చూస్తాలే అని కాకుండా డూ ఇట్, నేను చేస్తాను అనే మోడీ పవర్ఫుల్ యాటిట్యూడ్, ఇవన్నీ అరబ్ రాజుల్ని మంత్రముగ్ధుల్ని చేసేసాయి. మోడీకి అరబ్ రాజులకి ఉన్న సత్సంబంధాలు ఏ రేంజ్లో ఉంటాయి అంటే మోడీ ఆయన్ని బ్రదర్ అని పిలుస్తారనమాట. ఇక అరబ్ వాళ్ళ దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా మోడీకి 2019లో బహుకరించడం జరిగింది. మొన్న సూపర్ హిట్ అయిన గుజరాత్ సమ్మిట్లో అరబ్ రాజు రోడ్ షో చేయటమే కాకుండా మన భారతీయులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో మీరే వినండి. Jai Shri Ram. The UAE is truly a land of tolerance and love and compassion, and the biggest proof is hosting this event here. I'm looking forward to participating in this. Thank you. Thank you. Jai Shri Ram.
యువరాజుకి మధ్యలో ఉన్న ఈ పర్సనల్ రిలేషన్స్ వల్ల మన దేశానికి వచ్చిన లాభం ఏంటి అంటారా? దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటంటే మన దేశం మీద ఏర్పడిన నమ్మకం. ఇప్పుడు మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, అది వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాలంటే మనం ఎంత ఆలోచిస్తామో, మరి అదే విధంగా పెట్రోలు, డీజిలు, న్యాచురల్ గ్యాసు పుష్కలంగా ఉన్న అరబ్ కంట్రీస్ వాళ్ళ రిజర్వ్స్ని స్టోర్ చేసుకోవడానికి మన ఇండియాని ఎంచుకున్నారు. మన ఇండియాలో ఇలా రిజర్వ్స్ని స్టోర్ చేసుకునే ఫస్ట్ ఫారిన్ కంట్రీ అరబ్ ఎమిరేట్స్. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా మన దేశం మీద వాళ్ళకున్న నమ్మకం ఏ పాటిదో. ఇక వీడియో మొదట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్తా అన్నా కదా, అదేంటంటే ఇండియాని యుఏఈని కలుపుతూ అరేబియన్ సీ లోపల అండర్ ది వాటర్ 2000 కిలోమీటర్ల రైల్వే లైన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంజనీరింగ్ ఫీట్గానే కాదు, ప్రపంచ పటం మీద మన భారత్ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈ శుభవార్తలు అన్నీ మాట్లాడుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అయితే టైమింగ్ గురించి మీరేమంటారు అంటే, మొన్న 22 జనవరిన అయోధ్య రామ మందిరం, ఇప్పుడు 14 ఫిబ్రవరిన యుఏఈలో మొట్టమొదటి హిందూ టెంపుల్. మరి ఎన్ని అద్భుతమైన విషయాలు యాదృచ్ఛికంగా జనరల్ ఎలక్షన్స్ ముందే జరుగుతున్నాయా, లేకపోతే వీటి వెనకాల ఏమైనా మతలబు ఉందా? మీరేమంటారు?